హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే డిప్లొమా C23 ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్ రెగ్యులర్ బ్యాచ్ ఉందో వాళ్ళకి ఆల్రెడీ అక్టోబర్ నవంబర్ 2025 C23 బ్యాచ్ స్టూడెంట్స్కి పెట్టేటప్పుడు రెగ్యులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. ఇప్పుడు 2026 మార్చ్ ఏప్రిల్లో కూడా కొంతమంది రెగ్యులర్ వస్తున్నారు కాబట్టి మీరు అబ్బాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో అయ్యి ఎడిషనల్గా వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెట్టలేకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నారు, ఫిఫ్త్ కూడా మళ్ళీ పెట్టడం అనేది ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ప్రజెంట్ సినారియోలో నేను దానిపైన వర్క్ చేయలేను. కాబట్టి నేను మీకు అప్డేట్ ఇవ్వడం ఏంటి అంటే, నేను CME కానీ ట్రిపుల్ కానీ ECE కానీ ఫిఫ్త్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ పెట్టున్నాను ఆల్రెడీ. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, నీట్గా సబ్జెక్ట్ నేమ్స్తో కోడ్స్తోని మీకైతే అప్డేట్ చేస్తాను. వన్స్ మీరు ప్రతి ఒక్కటి కూడా చూసుకొని బాగా నేను చెప్పిన క్వశ్చన్స్ని అలానే వాటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చాడు లాస్ట్ సెమ్లో అనేది చూసుకొని వర్కౌట్ చెయ్యండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం అంటే 1-2 నేను చెప్పినవి చదివి వదిలేస్తే పాస్ అవ్వలేరు. చెప్పిన ప్రతి క్వశ్చన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ వీలున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఎగ్జామ్ ముందు మళ్ళీ రివిజన్ చేస్తేనే పాస్ అవుతారు. ఎగ్జామ్ ముందు రోజు చూసి రాత్రి ప్రిపేర్ అయ్యి తెల్లవారికి ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన ఒక క్వశ్చన్ కూడా రాలేదు అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, కొన్నిసార్లు రాకపోవచ్చు, బట్ మీరు వర్క్ ఆన్ చెయ్యండి, ప్రీవియస్ క్వశ్చన్స్ తెలుసుకోండి, అలానే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని టిప్స్ని ఫాలో అవ్వండి. ఇది అప్డేట్. ఒకవేళ ఏదైనా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉంది అనుకుంటే అది నేను చేయొచ్చేమో. ఏదన్నా ఒక బ్రాంచ్కి ఒక సబ్జెక్ట్ మీకు ఏది ఇంకా బాగా డిఫికల్ట్ అని మీరు నాకు కమెంట్ చేసినట్టయితే దానికి చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.